క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో గేట్ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అకాడమిక్ నిపుణులు హాజరై విద్యార్థులకు గేట్ పరీక్ష ప్రాముఖ్యత, సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మరియు కెరీర్ అవకాశాల గురించి విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ, గేట్ పరీక్ష విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసంతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గేట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడమే కాకుండా దేశ నిర్మాణంలోనూ భాగస్వాములు అవుతారు. ప్రతి విద్యార్థి ఈ అవగాహన సదస్సులో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి తమ లక్ష్యాలను సాధించాలి. ఈ పోటీ పరీక్షలు కేవలం ఉద్యోగ అవకాశాలకే కాకుండా జ్ఞానాన్ని విస్తరించడానికి, స్వీయాభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు. సో అరగంట రోజు ప్రయాణం చేస్తున్నారు. అలా 4 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ 4 సంవత్సరాలు అన్ని గంటలు మీరు ఏం వింటున్నారు అనేది ముఖ్యం. మీరు ఎవరెవరో వింటుంటే వాళ్ళు హీరో అవుతుంటారు, మీరు జీరోలు అవుతూ ఉంటారు. సో మన సమయాన్ని వాళ్ళకి ఎవరికో ఫ్రీగా దారాదత్తం చేయడం ఎలా అర్థమవుతుందా? సో నువ్వు ఏ స్థాయికి వెళ్తావు అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది, నువ్వు సమయం ఎలా వాడుకుంటున్నావు అన్నది. సో నువ్వు ఈ నీ లెసన్స్ అట్లీస్ట్ థియరీ క్వశ్చన్స్ ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటే నీకు మాత్రమే కాకుండా 10 మందికి పంచుతూ వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మీ కాలేజ్కి కాదు, మీరు మీ కాలేజ్ తరఫున ఒక మంచి సేవా కార్యక్రమం లాగా ఓపెన్ సోర్స్ లో పెట్టారనుకో, అన్ని కాలేజీల వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ ఉపయోగించుకోగలుగుతారు కదా. మళ్ళీ న్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు న్యాక్ రేటింగ్ ఇవ్వడం అడిగే అవసరం ఉండదు. వాళ్ళు చూసి మీరు చేస్తున్న మంచి పనికి మీకే మంచి రేటింగ్ ఇచ్చిపోతారు, ఇలా 10 మందికి ఉపయోగపడుతున్నారని చెప్పి. సో దీనికి మీరేం చేయాలి అంటే, ఆడియో రికార్డింగ్ చేసినాక మళ్ళీ చాలా మందికి ఉన్న దురలవాటు ఏంటంటే ఊరికే జీమెయిల్లో పంపించుకుంటూ ఉంటారు, లేకపోతే వాట్సాప్లో పంపించుకుంటారు. అప్పుడేమవుతుంది, మీ వరకే కన్ఫైన్ అవుతుంది, మీరు పోతే అది కూడా పోతుంది. స్కూల్ లెవెల్ పిల్లల కోసం మీకు పోటీల కోసం MYGOV.in అన్నాను. ఇందులో ప్రతి నెల మీరు గమనిస్తే కనీసం 4 పోటీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది. ఎలాంటి పోటీలు పెడుతుంది అంటే మీరు ఈజీగా పాల్గొనగలిగేది. సాధారణ ప్రజలు కూడా పాల్గొనొచ్చు, స్టూడెంట్స్ అనే కాదు, ఈవెన్ స్టూడెంట్ కాని వ్యక్తి కూడా పాల్గొనొచ్చు, సాధారణ పౌరులు కూడా పాల్గొనేటట్టు పెడుతుంది. You can easily participate and get some participate చేయడం వల్ల కొంత నాలెడ్జ్ వస్తుంది. Sometimes you may also get the so called gifts, okay, ప్రైజ్ రూపంలో క్యాష్ ప్రైజ్ అట్లా కూడా చాలానే ఉంటాయి ప్రతిసారి. సో కీప్ సీయింగ్. తర్వాత మీ కాలేజ్ కి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఒక పేపర్ వస్తే మంచిది, అది వస్తుంటే మంచిది. ఒకవేళ రావట్లేదు అంటే మేనేజ్మెంట్ ఏమైనా తెప్పించగలుగుతా చూడండి. బట్ మనకి ఎట్లా ఉద్యోగం చేసే మెంటాలిటీ ఉంటే సపోర్ట్ కొట్టడం మన బతుకు అనుకుంటే ఇంకా అవసరం లేదు. అదర్వైజ్ మీరేం చేయండి అంటే, దయచేసి అందరూ కొంత కంట్రిబ్యూట్ చేస్తే అది వారానికి 8 రూపాయలు ఆర్ 12 రూపాయలు అలా ఉంటుంది సంథింగ్ కాస్ట్. 12 రూపాయలు కంటే ఎక్కువైతే ఉండదు, వారానికి 12 రూపాయలు, వారానికి ఒకసారి వస్తుంది. మీరే తలా 5 పైసలు చందా వేసుకుంటే యూ కెన్ ఈజీలీ బై ఇట్ ఫర్ కాలేజ్ లైబ్రరీలో పెడితే అందులో గవర్నమెంట్ జాబ్స్ అని పడుతూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ పేపర్, ఇట్స్ ఎ వెరీ గుడ్ పేపర్ విచ్ కంటైన్స్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకేనా? సో వారానికి ఒకసారి చూడండి. మీ ఊరు కాస్త పెద్దగానే ఉంది, 6 అని పక్కన. సో అక్కడ గవర్నమెంట్ లైబ్రరీలో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎట్లా కాలేజ్ క్యాంపస్ పెద్దది కాబట్టి, కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది కొనడం వర్క్. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీకు జాబ్స్ వస్తాయి అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇలాంటివన్నీ పడుతుంటాయి అన్నమాట. ఓకే, సో అట్లా యూజ్ చేసుకోండి. తర్వాత మరి ఇంకొక చిన్న విన్నపము, మీరు భక్తులు మహాభక్తులు ఉండుంటారు కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు సరేనా, అంటే మాల కూడా వేసుకున్నారు, అంటే వేసుకున్న వాళ్ళ భక్తులు కాదని కాదులే. మరి కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళే అవకాశం ఎప్పుడైనా ఒక జీవితంలో తిరుపతి ఒకసారి నేను వెళ్తా అంటున్నారు? ఒకసారి చేయటం చాలు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా, ఇక నేను పోయే లోపల, పైకి పోయే లోపల తిరుపతికి ఎప్పుడో ఒకసారి వెళ్తాను. జీవితం మొత్తంలో ఇంకా 40 ఏళ్ళు బతికితే 40, 50 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు వెళ్ళవానే, 50 ఏళ్ళు వెళ్ళవా, 50 ఏళ్ళు ఒకసారి తిరుపతి పోవా, ఏదో పని మీద గుడి పోమని చెప్పండి. ఓకే, రైట్, గుడ్, తిరుపతి ఇప్పుడు రైట్. నేను ఎందుకు 50 ఏళ్ళలో పోమంటున్నా, ఎప్పుడో ఒకసారి పోతారు కదా, పోయినప్పుడు ఏం చేయాలి? ఈ భక్తులు మహాభక్తులు మీరే ఆలోచించి చూడండి. స్క్రోలింగ్ లో వస్తుంది కదా, ఏమని ఈ రోజు 30,000 మంది వచ్చారు, ఇంకో రోజు 31,000 మంది వచ్చారు, ఒక రోజుకి మించి ఒక రోజు రికార్డింగ్ అవుతా ఉంది కదా, రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టుగా. మరి ఇంతమంది భక్తులు మహాభక్తులు వస్తుంటే దేశం ఎందుకు వెళ్లాల్సినంత వేగంగా ముందుకు వెళ్ళట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి.
ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు. అక్కడ దాకా వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ ఒక కీలకమైన పని చేయకుండా వస్తున్నారు. అందుకే నేను ఇప్పుడు నోటీస్ చెప్పాల్సి వస్తుంది. అక్కడ మీకోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సైన్స్ మ్యూజియం పెట్టింది. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? జ్ఞానం కోసం వెళ్ళాలన్నారు. మరి జ్ఞాన సరస్వతి అన్నారు. ఊరికే పొయ్యి వస్తే జ్ఞానం రాదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కొండ పైన దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు, కానీ కొండ కింద శ్రమ లేకుండా అలిపిరి పక్కన సైన్స్ మ్యూజియం ఉంది. సో ఈసారి తిరుపతికి వెళ్తున్నాను, ఎవరన్నా మీ బాబాయ్ గారు ఫోన్ చేస్తే నువ్వేం చెప్తావు? ఫోన్లో 2 లడ్డూలు తెమ్మని చెప్తావా? కర్మ. బాబాయ్ గారు, మీరు కొండ ఎక్కడానికి ముందు అంత శ్రమ కూడా ఎక్కే బదులు కొండ కిందనే పక్కనే కొత్త దేవుడు వెలిసాడు, సైన్స్ దేవుడు వెలిసాడు. కొత్త ఏం కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది, తెలియదు కూడా చెప్తున్నాను. అక్కడ ఆ సైన్స్ దేవుడిని చూసి 10కి తెలుస్తారు. సుమారుగా 9:30 నుంచి ఉంటుంది, 5:30 దాకా ఉంటుంది మీ కాలేజీ లాగే. 9:30 నుంచి 5:30 దాకా చాలాసేపు చూడొచ్చు. ఒక 30-40 రూపాయల టికెట్ ఉంటుంది గవర్నమెంట్ది, సరేనా? దెన్ అప్పుడు అది చూసినాక ఆ ఆనందంతో అప్పుడు మెట్లెక్కే వరకు చకచక్క ఎక్కేస్తావు. అప్పుడు చల్లబడింది కూడా వాతావరణం. అప్పుడు చకచక్క ఎక్కేస్తావు. ఎక్కుతూ ఏవి చూసావో అవన్నీ మాట్లాడుకుంటూ ఎక్కేస్తావు. నొప్పి తెలియకుండా, శ్రమ తెలియకుండా పైకి ఎక్కేస్తావు. అంటే జ్ఞానం వస్తుంది, దేవుడు సంతోషిస్తాడు. అంతా కాకుండా